ఒకటి 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 3 3 3 100 100 100 ఇలా ఉండదు. ఈ సోకాల్డ్ ఒకటి ఒకటి అని చెప్పుకుంటున్న ఇన్స్టిట్యూషన్స్ లో ప్రతి సంవత్సరం తీసుకోవడం అయితే లక్షల మందిని లోపలికి తీసుకుంటారు. బెస్ట్ 100 ర్యాంక్స్ మీకే వచ్చినాయి అని అనుకుందాం. దెన్ రిమైనింగ్ 99,900 మంది పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏ కాలేజీలో అడ్మిషన్ వచ్చింది? హై స్టూడెంట్స్, మన రామానుజన్ అకాడమీలో ఈ సంవత్సరం 2025కి షార్ట్ టర్మ్ ఐఐటి మెయిన్స్ ఎప్సెట్ బోత్ తెలంగాణ అండ్ ఏపీ, దాంతోపాటు నీట్ వాళ్ళకైతే కనుక ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి కోచింగ్ క్లాసెస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అవ్వంగానే మార్చ్ 20వ తేదీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. టైమింగ్స్ వచ్చేటప్పటికల్లా మార్నింగ్ 8:30కి క్లాస్ స్టార్ట్ అవుతుంది. 8:30 to 12:30 ఫస్ట్ సెషన్ ఉంటుంది. 1 hour లంచ్. ఆఫ్టర్ దట్ టిల్ 3:30 దాకా సెకండ్ సెషన్ రన్ అవుతుంది. ఇలా మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 3:30 దాకా కూడా మీకు ఫుల్ డే క్లాసెస్ జరుగుతాయి. అండ్ ఈ క్లాసెస్ వచ్చేటప్పటికల్లా మీకు టీవీలో అడ్వర్టైజ్మెంట్ కనబడినట్టు 1 2 3 4 5 6 7 ఇలా ఉండదు. మన ఇన్స్టిట్యూట్ లో లాస్ట్ 13 ఏళ్ల నుంచి ఎంసెట్ కి, నీట్ కి, ఐఐటి మెయిన్స్ కి కోచింగ్ ఇస్తున్నాం. దీంట్లో బెస్ట్ ర్యాంక్ వచ్చేటప్పటికల్లా 4th ర్యాంక్, 65th ర్యాంక్, తర్వాత 1500 ర్యాంక్, 1000th ర్యాంక్, ఇలా 1000 లోపు చాలా మంది ర్యాంకర్స్ ఉంటారు. వీళ్లతో పాటు 25,000 30,000 ర్యాంకులు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే తీసుకునేది మనం ప్రతి సంవత్సరం 30 మందిని మాత్రమే. అండ్ షార్ట్ టర్మ్ వచ్చేటప్పటికల్లా ఏంటి, సిలబస్ అంతా మళ్ళీ ఒకసారి రివిజన్ చేయడానికి అండ్ కంటిన్యూస్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద మాక్ టెస్టులు కండక్ట్ చేసుకుంటూ మీరు ఆల్రెడీ రివిజన్ని పర్ఫెక్ట్ చేయించి ఎంట్రన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ చేయించే పద్ధతి. టోటల్ పూర్తి సిలబస్ని ఇన్ టైంలో కంప్లీట్ చేసుకున్నట్టు. అంటే మీకు తెలంగాణ వెబ్సైట్ వచ్చేటప్పటికల్లా మే 2వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. వేరే యాజ్ ఏపీ వెబ్సైట్కి అయితే కనుక సఫిషియెంట్లీ టైం ఉంది. మే 21వ తేదీ నుంచి అప్రాక్సిమేట్లీ మీకు 2 months సఫిషియెంట్ టైం మిగులుతుంది. కాబట్టి ఈ టైంలో మోర్ దెన్ 90% సిలబస్ని పర్ఫెక్ట్లీ కంప్లీట్ చేసుకుంటూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అనలైజ్ చేసుకుంటూ ఈ సంవత్సరం మాక్ టెస్ట్లు బోత్ చాప్టర్ వైజ్ అండ్ సిలబస్ కంప్లీషన్ వైజ్ ఎక్కడ దాకా అయిపోతే అక్కడ దాకా క్యుములేటివ్ బేసిస్లో కంప్లీట్ చేసుకుంటూ ఎగ్జామ్కి రెడీ చేసే అకాడమీ గురించి కనుక మీరు చూస్తుంటే రామానుజన్ అకాడమీ ఇస్ ద కరెక్ట్ చాయిస్. ఓకేనా? ఎందుకంటే చిన్న పాయింట్ ఆలోచించండి. ఈ సోకాల్డ్ ఒకటి ఒకటి అని చెప్పుకుంటున్న ఇన్స్టిట్యూషన్స్లో ప్రతి సంవత్సరం తీసుకోవడం అయితే లక్షల మందిని లోపలికి తీసుకుంటారు. ర్యాంకులు అయితే మాత్రం గట్టిగా పట్టుమని 10 ర్యాంకులు ఉండవు. సరే, మ్యాక్సిమం 100 ర్యాంకులు వేసుకోండి. ఓకేనా? బెస్ట్ 100 ర్యాంక్స్ మీకే వచ్చినాయి అని అనుకుందాం. దెన్ రిమైనింగ్ 99,900 మంది పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏ కాలేజీలో అడ్మిషన్ వచ్చింది? పేరెంట్స్ ఎవరు ఆలోచించరు. జస్ట్ ర్యాంకర్స్ బోర్డు మీద కనబడ్డారా, టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ లో కనబడ్డారా, మొదటి 100 ర్యాంకులు కనబడిన వాళ్ళు చాలు తీసుకెళ్లి జాయిన్ చేసేస్తారు. ఓకేనా? ఆల్రెడీ జాయిన్ చేశారు కాబట్టి నేను దానికైతే ఏం చెప్పను. ప్రజెంట్ అయితే కనుక మన ఇన్స్టిట్యూషన్స్ లో ఈ షార్ట్ టర్మ్ క్లోజింగ్ క్లాసెస్ అయితే కనుక రేపు మార్చి 20వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మాత్రమే తీసుకుంటాం. 30 మంది, అంతకంటే ఎక్కువ మందిని తీసుకుంటే మళ్ళీ బ్యాచ్ న్యూట్రలైజ్ అయిపోతుంది. కాబట్టి ఈ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్తోనే మళ్ళీ ఈ సంవత్సరం బ్యాచ్ కంటిన్యూ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు కనుక ఇటువంటి ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టయితే కనుక డెఫినెట్లీ మీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయ్యే లోపు మీ పేరుని రిజిస్టర్ చేసుకోండి. ఫీజు డీటెయిల్స్ అవన్నీ కనుక్కొని మీకు ఓకే అయితే కనుక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వచ్చు. రెండోది, మన దగ్గర హాస్టల్ ప్రొవిజన్ అయితే లేదు. కాకపోతే మీరు దూర ప్రాంతాల నుంచి వచ్చే స్టూడెంట్స్ అయితే కనుక నియర్ బై బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయి కదా, వాటిల్లో ఉంటూ మన దగ్గరికి వచ్చి చదువుకోవచ్చు. ఓకేనా? దీంతోపాటు ఈవినింగ్ 3:30కి సెషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ 6 o'clockకి మళ్ళీ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ 6 to 9:30 కూడా మీరు డౌట్స్ క్లారిఫికేషన్ కోసం రావచ్చు. ఓకేనా? కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఈ సంవత్సరం 2025 బ్యాచ్ గాను ఎప్సెట్ ఫర్ బోత్ ఏపీ అండ్ తెలంగాణ, దీంతోపాటు అదర్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ సిలబస్ కూడా దీంట్లోనే కవర్ అవుతుంది. దాంతోపాటు ఐఐటి మెయిన్స్ అండ్ నీట్ వాళ్ళకి షార్ట్ టర్మ్ కోచింగ్ క్లాసెస్ రేపు మార్చి 20వ తేదీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఓకేనా? ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ డెఫినెట్లీ రిజిస్టర్ చేసుకోండి. క్లాస్ 11 అండ్ క్లాస్ 12 దట్ ఈస్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ యొక్క మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ క్లాసెస్, దీంతో పాటు 10th క్లాస్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ క్లాసెస్, ఇంజనీరింగ్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ M1, M2, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బేసిక్ ఎలక్ట్రానిక్ క్లాసెస్ కంప్లీట్లీ మన అచ్చ తెలుగులో ఇన్ డెప్త్ కాన్సెప్ట్తో ఎక్స్ప్లెయిన్ చేయాలనే సింగిల్ మోటోతో డెడికేట్ చేయబడిన ఛానల్ కాసిం సార్ అకాడమీ తెలుగు. దీనిలో కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. సో దట్ ఇంకా ఫర్దర్ కంటెంట్ని మీ దగ్గరికి తీసుకురావడానికి మీ లైక్స్ అండ్ షేర్స్ అనేవి మాకు మోటివేషన్గా ఉంటాయి. కంటెంట్ బాగుంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.